శాఖ రాష్ట్ర డైరెక్టర్ జాయిన్ అయ్యారు. ఆనంద్ సాగర్, గుడ్ మార్నింగ్. నేను మీ దగ్గరికి వస్తాను. ఒకసారి మీ దగ్గరికి వచ్చేకంటే ముందు ఒకసారి లక్ష్మీనారాయణ గారు. గుడ్ మార్నింగ్ అండి సందీప్ గారు. సో మొత్తం మీద సూపర్ 6 హామీల్లో పథకంలో భాగంగా నిన్న ఫ్రీ బస్సు ప్రవేశపెట్టారు. దాదాపు ఆల్మోస్ట్ సూపర్ 6 పథకాలు అన్ని ఇంప్లిమెంట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది, కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి దీంట్లో? సందీప్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి, జీ తెలుగు న్యూస్ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. ఉదయాన్నే ఒక పెద్ద జోక్ అనేది వేశారు మీరు సందీప్ గారు ద్వారా. ఇక్కడ ఏంటంటే సందీప్ గారు, చంద్రబాబు నాయుడు గారు తన జీవిత చరిత్రలో, తన జీవిత కాలం, ఈ 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఆయన చేసినటువంటి మోసాలు, ఆయన చేసినటువంటి వంచన, ఆయన చేసినటువంటి వెన్నుపోటుకి పిహెచ్డీలు, డబుల్ పిహెచ్డీలు, అవసరమైతే వరల్డ్ రికార్డ్ అయినటువంటి గిన్నిస్ బుక్ రికార్డులో ఆయన పేరు శాశ్వతంగా ఎక్కించాలి. దానికి అర్హుడు 100కి 1000% అర్హుడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటా ఉన్నానంటే, అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి పథకాలని, వాళ్ళు ఇచ్చిన 143 పథకాలు పక్కన పెడితే సూపర్ 6, సూపర్ 7 అన్నారు, వాటిలో అమలు చేస్తారని చెప్పారు. ప్రతి పథకం కూడా అరకొరగా, ఏ పథకం కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు, అరకొరగా అమలు చేశారు. అలాగే ఈ ఉచిత బస్సుకు వచ్చేసరికి, ఈ ఉచిత బస్సు ఏమన్నారు, నేను సేఫ్ డ్రైవర్ని, డ్రైవర్ ఎవరు అవసరం లేదు, నేనే డ్రైవర్ని, నేనే నడుపుతా బస్సు, నా అక్కల్లారా చెల్లెళ్ళారా అని ఆయన ఎలక్షన్కు ముందు పెద్ద పెద్ద డైలాగులు వాడారు. సరే, అదే బాగానే ఉంది. ఈరోజు ఏం చెప్తా ఉన్నారు, ఏపీఎస్ఆర్టీసీలో అన్ని బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు అన్నారు. కానీ ఏపీఎస్ఆర్టీసీలో 12,000 బస్సులుంటే అందులో 6,000 బస్సులు ఉచిత బస్సు ప్రయాణానికే పెడతామని అన్నారు. నిన్న చూస్తే డిప్యూటీ సీఎం గారు, మేము కేవలం 5 రకాల బస్సుల్లో 187 బస్సుల్లో ఈ సర్వీసులు ఇస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో 187 బస్సుల్లో 5 రకాల బస్సులు, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఎక్స్ప్రెస్, ఈ 5 మాత్రమే ఈ యొక్క ఉచిత బస్సు అనేది ఇస్తున్నా ఉన్నారు. ఉచిత పథకం అయితే ఉంది, ఉచిత బస్సు అయితే మాత్రం ఉంది, ప్రయాణం మాత్రం ఉచితంగా లేదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే, జిల్లాలకు పరిమితం అవుతాయి ఇవంతా కూడా. ఒక గ్రామానికి, ఒక మండలానికి, ఒక జిల్లాకి పరిమితం అయ్యే ఈ బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి ఏ రకంగా ఉపయోగపడతాయో నాకు అర్థం కావట్లా. వీళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు కొంటే తెలుసా, ఒక మహిళ తన పుస్తకంలో ఒక పేర్లు రాసుకుంటది, పుణ్యశాస్త్రాల పేర్లు, ఏ ఆలయాలకి, గుడులకు వెళ్ళాలని పేర్లు రాసుకొని తన భర్తతో చెప్తుంది, అయ్యా నేను తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాను, శ్రీకాళహస్తి వెళ్ళాలనుకుంటున్నాను, కాణిపాకం వెళ్ళాలనుకుంటూ ఉన్నాను, అన్నవరం, సింహాచలం, కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాలనుకుంటూ ఉన్నాను. మరి వీటివన్నిటికి కూడా వెళ్ళాలంటే ఇలాగా మన బడ్జెట్ సరిపోవట్లేదు కదా. మరి మీరు ఎప్పటి నుంచో, మన పెళ్ళైన కొత్తల నుంచి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు, ఎప్పుడు తీసుకెళ్తారంటే తన భర్త అంటాడు, ఏం వద్దులే, చంద్రబాబు నాయుడు గారికి కూటమికి ఓటేస్తే చాలు, వాళ్ళ అధికారంలోకి రాగానే ఈ పుణ్యక్షేత్రాలు, ఈ గుడులు, ఆలయాలు మొత్తం నువ్వు తిరగొచ్చు, ₹1 కూడా ఖర్చు అవ్వద్దని తన భర్త చెప్తాడు. నేరా అధికారంలోకి వచ్చి ఏం చెప్తారంటే, అవేమి లేవమ్మా, మా దగ్గర బేరాలు ఆడద్దు, ఇచ్చినటువంటి కండిషన్లు అప్లై అవుతాయి అంతే, మీరు బేరాలు ఆడద్దని చెప్పి సినిమా డైలాగ్ చెప్తా ఉన్నా. ఎందుకన్నా, ఇక్కడే అల్ట్రా డీలక్స్ ఉంది, డీలక్స్ ఉన్నాయి, అమరావతి ఉంది, ఇందిరా ఉంది, గరుడ వేగం ఉంది, వెన్నెల బస్సులు ఉన్నాయి, ఇంటర్సిటీ ఏసీ బస్సులు ఉన్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినటువంటి బస్సులు, ఆర్టీసీ బస్సులే, ప్రైవేట్ బస్సులు కాదండి, ఆర్టీసీ బస్సులే. ఇవి కదా ఫ్రీగా ఇవ్వాలి. ఈ బస్సులు ఫ్రీగా ఇస్తే కదా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతారు. ఈ బస్సులు ఫ్రీగా ఇస్తేనే కదా వాళ్ళు ఏదైతే చెప్పారో, మీరు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో, శ్రీకాళహస్తి వెళ్ళాలన్నా, తిరుపతి వెళ్ళాలన్నా, అన్నవరం వెళ్ళాలన్నా, సింహాచలం వెళ్ళాలన్నా, ఇంకా ఏదైనా పుణ్యక్షేత్రాలు తిరగాలన్నా ఈ బస్సులు ఫ్రీ ఇస్తే తిరుగుతారు. అంతేగాని మీరు జిల్లాకే పరిమితమైనటువంటి ఈ యొక్క పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు,
మీరు చెప్పినటువంటి సిటీ ఆర్డినరీ ఓకే, ఓకే, లక్ష్మీ మెట్రో అలాగే ఈ బస్సులన్నీ చెప్తే ఇవి ఎంతవరకు వెళ్తాయండి? వాటి గరిష్ట పరిమితి సందీప్ గారు యా పల్లె వెళ్ళగనేది 30 నుంచి 40 కిలోమీటర్ దూరం దాటి వెళ్దండి. అలాగే ఆల్ట్రాపల్లె వెళ్ళగనేది 40 నుంచి 50 కిలోమీటర్ వరకు వెళ్తుందండి. సిటీ ఆర్డినరీ బస్సులు అనేవి 50 నుంచి 60 కిలోమీటర్లు వెళ్తాయండి సిటీ అవుట్కట్స్ లో. మరి ఎక్స్ప్రెస్ ఏదైతే చెప్తూ ఉన్నారో అవి జిల్లా పరిధిలోకి వచ్చేసరికి 100 నుంచి 150 కిలోమీటర్ పరిధిలో మాత్రమే ఉంటాయి. అంటే నేను చీపురుపల్లి నుంచి నేను ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ గుడికి నేను వెళ్ళాలి, ఒక రోజులో వెళ్ళాలంటే ఫ్రీగా వెళ్ళాలంటే ఎలాగెళ్ళాలి? నేనంటే డబ్బులు తీస్తా, మా ఆవిడ వెళ్ళాలంటే ఎలాగెళ్తుంది ఆవిడ? యా ఓకే లక్ష్మీ వినాలి సార్ నేను ఎందుకన్నానంటే అందరికి వెళ్దాం, దాని తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. సార్ చీపురుపల్లి నుంచి విజయవాడకి సుమారుగా 450 కిలోమీటర్లు, అటు ఇటుగా 450 కిలోమీటర్లు ఈ దూరం ప్రయాణించాలంటే ఎన్ని బస్సులకి వెళ్ళాలి, ఎన్ని రోజులు ప్రయాణం చేయాలా? అడుగుదాం. దానికి సంబంధించి టీడీపీ గెస్ట్ అడుగుదాం. మెట్రో సిటీ బస్సులకి ఎన్ని రోజులు ప్రయాణం చేసి వెళ్తారండి? అంటే బస్సులో కూరగాయలు, బియ్యము, బస్సులోని గ్యాస్ బండ, బస్సులోని అన్ని వంట సామాగ్రి అన్ని కూడా బస్సులో పెట్టుకొని వంట చేసుకుని ఈ స్త్రీలందరూ కూడా ప్రయాణం చేయాలా? ఆ ఊరికి దిగి ఒక ఊర్లో దిగి ఇలా ఒక పుణ్యక్షేత్రంకి వెళ్ళాలంటే వారం 10 రోజులు 4 రోజులు తరబడి వాళ్ళ వంట చేసుకొని వాళ్ళు వండుకొని ఆ గ్రామం దిగి ఒక 100 కిలోమీటర్ల తర్వాత అక్కడ వంట చేసుకుని భోజనం చేస్తే తిరగల? వేనా మీరు చెప్పేది ఇదా ఉచిత బస్సు? లక్ష్మణ్ గారు ఏం చెప్పాలనుకున్నారు? అడుగుదాం. రైట్ ఆనంద్ సాగర్ గారు.